అప్డేట్ చూద్దాం. మంచి జరిగితేనే ఓటు వేయండని ప్రజలను అడిగే దమ్ము చంద్రబాబు లోకేష్ కి ఉందా అని నిలదీశారు మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు లోకేష్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు 34,000 ప్రభుత్వ ఉద్యోగాలిస్తే కేవలం 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్ 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మిస్తాను, నీకు దమ్ముంటేనే వేలి చూడు. మీ నాన్న 14 సంవత్సరాల హయాంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో ఈ ఎంటైర్ 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడైనా ఒక హార్బర్ కానీ ఒక పోర్టు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశాడు మీ నాన్న. దమ్ముంటే నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడేస్తావు. నువ్వేమో ఎక్స్ మినిస్టర్, నువ్వు ఎలాగైపోయి నువ్వు మంత్రి, నువ్వు ఎక్కడ నువ్వు గెలిచావు నువ్వు మంత్రి అయిపోవడానికి? నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బానిసలు అనుకుంటా ఉన్నావా? నీకు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడ, మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడ? 14 సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసరి 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో. చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. నీలాంటి చదువు సంజయ్ లేనటువంటి పనికిమాలినోళ్ళని మేము పెద్దగా పట్టించుకోము. అసలు తొక్కుకుంటూ వెళ్ళిపోతామే తప్ప ఆగే ప్రసక్తి ఉండదు. నువ్వేంటి నాకు అసలు మా స్పీడ్కి నువ్వేంటి కాసుకోగలవు? నువ్వేంటి కాసుకోగలవు మా స్పీడ్కి? 2 నెలలు ఆగితే స్పీడ్కి బ్రేక్లు వేసేస్తావా? అసలు నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావో నీకు దమ్ముంటే నువ్వు చెప్పు. తర్వాత నీ మాటలు వింటాం మేము. కనీసం మీ నాన్నగారన్న కుప్పం నుంచి పోటీ చేస్తారో లేదా అదన్నా చెప్పు, అప్పుడు వింటాము. నీలాంటి వాడిని, నోరు తిరగనోడిని, మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబు ఏమో పాదయాత్ర పంపించాడు. నడలేని బాబోయ్ నాకేంటి బాధ అనుకుని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా? ఆ పప్పులే ముడుకు నువ్వు ఇదిగో ఆ సంకలేవో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ సంకారామని చెప్పి ఇటు పంపించాడు. నువ్వు వచ్చేమో మాకు ఇక్కడేమో ఈ ఏంటిది 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు. మీ బాబుకి అడుగు. ఇది నాకు రాసి ఇచ్చినారు కదా స్క్రిప్ట్ నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు, నేను చదివాను. అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింటే పట్టుకొని అడుగుతున్నాడు 1,70,00,000 టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదట. ఓరయ్య ఎల్లురా బాబు, అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ జిఎంఆర్ రోడ్ దుమ్ము రేకొట్టేస్తా ఉన్నాడు. అక్కడ మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట. ఎక్కడ చూపించి నాకు బాబు. ఈనాడు వారు మీకన్నా తెలుసా? ఎక్కడున్నారండి? ఈటీవీ వారు. పోనీ ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి. 2019 మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 3.4 lakhs అయితే ఒక్క 5 ఏళ్ల కాలంలో 2.2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. లోకేష్ ఇది రాసుకో. మీ నాన్నగారు నన్ను అడుగు చెప్తారు, ఆయన కూడా లెక్కలు చెప్తారు నీకు. అసలు నాన్నారు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అడుగు. మీ నాన్నగారు చెప్తారు కదా. ఆయన మేమేమి ఉద్యోగాలు ఇచ్చామో తెలిసిపోతుంది కదా. 2.2 అంటే 2,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించే నేను మాట్లాడతాను. నువ్వేమో ఎర్ర బుక్కు మాకు లేవు, మాకు కోపం లేదు, మాకు ఆవేశం లేదు. మాకు చంద్రబాబు కొడుకు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. చంద్రబాబు కొడుకు అయితే ఎవరికి ఎక్కువ? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నీ ఎర్ర బుక్కు ఎర్ర బుక్గా మారుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను.